దేన్నైనా ఎవరినైనా ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేయటం ఇంతకన్నా బెస్ట్ ప్రిన్సిపల్ లైఫ్ ఏదీ ఉండదు. జీవితంలో దీన్ని ఎంత తొందరగా అడాప్ట్ చేసుకోగలిగితే మిగిలిన జీవితం అంత ప్రశాంతతగా ఉంటుంది. జీవితంలో అన్నీ ఇంటర్లింక్డ్గా కనిపిస్తుంటాయి. ఒకదాన్ని మార్చితే మరొకటి మారుతుందనుకుంటాం. మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, కానీ అది మొండికేసుకొని కూర్చుంటుంది. చివరికి డిజపాయింట్ అయి ద్వేషం వెళ్ళగక్కుతాం. వాస్తవానికి అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయినట్లుగా కనిపిస్తున్నా దేనికదే డిటాచ్ అయ్యి ఉంటుంది. ఇద్దరు మనుషులు కావచ్చు, రెండు పరిస్థితులు కావచ్చు, చివరికి ఒక మనిషి ఒక పరిస్థితి కావచ్చు. దేనికి విడదీయలేనంత అటాచ్మెంట్ ఏదీ ఉండదు. అవంతే చూడటానికి బలమైనవిగా కనిపిస్తాయి. వాటిని మార్చి తీరాలనే ప్రేరణని మనకు కలిగిస్తాయి. దగ్గరికెళ్ళి చూస్తే వాటిని మార్చడం బ్రహ్మతరం కూడా కాదు. సో అలాంటప్పుడు వాటిని కాదు మార్చవలసింది, మనం మారాలి. మనం ఎవరిని మార్చలేం, జస్ట్ ఆలోచనని కలిగించగలం అంతే. కొన్ని విషయాలలో మనం బాధ్యతగా ఉంటే సరిపోతుంది. అలాగని కళ్ళెదుట కనిపించే ప్రతి దానిని విమర్శించటం, ప్రతి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మనం బ్రతికేదే కరెక్ట్, పక్కవారు బతికేది తప్పు అని చెప్పటం ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. అదేమంటే అనుభవం కొద్దీ చెప్తున్నామంటాం, కానీ మన అనుభవం ఎవరికీ అవసరం లేదు. ఎవరి జీవితాలను వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకుంటారు. మహా అయితే 1-2 సార్లు తప్పటడుగులు వేస్తారేమో, కానీ మనం అన్ని సరిచేయాలనుకోవటం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆర్జించే క్రమంలో మనం వేలు పెట్టడం అనవసరం. దీనివల్ల మనం సాధించేదేమీ లేదు, మన ప్రశాంతతే పోతుంది. మనుషులకు గార్డియన్లా, గాడ్ ఫాదర్లా ఉండాలనుకోవటం ఊహించలేనంత పెద్ద స్వార్థం. పైకి మంచి మనిషిలాగే కనిపిస్తారు. వారి జీవితాలను చేతుల్లోకి తీసుకొని చీటికి మాటికి వారి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చటం, అదేమంటే వారి శ్రేయోభిలాసులం అనే ముసుగు తొడుక్కోవటం. వాళ్ళ జీవితాలలో ఏదైనా మంచి జరిగితే అది తన వల్లే జరిగిందని టామ్ వేయటం, ఉప్పొంగిపోవటం. ఇదంతా చిన్నపిల్లవాడికి ఉండే చిన్న చిన్న కోరిక లాంటి పెద్ద స్వార్థం. కళ్ళ ముందు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం వేలు పెట్టినా పెట్టకపోయినా నీ సలహా అవసరమైనప్పుడు, నీ జోక్యం తప్పదని తెలిసినప్పుడు నీ దగ్గరికే అందరూ వస్తారు. అంతేకాని అందరి జీవితాల్లోకి తోసుకొని వెళ్ళకు. ఇది చూడటానికి పరమ చండాలంగా ఉంటుంది.